అని చెప్తాంటారు. అన్నిటికంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. కానీ ముందు కాలంలో అయితే కొద్దిగా బాడీ బాగా గట్టిగా ఉండేది. మీ అందరూ తెలుసు, మేము చిన్నగా ఉన్నప్పుడు సద్ద సంగటి ఉండేది, జొన్న సంగటి ఉండేది, కొర్రలు ఉండేటివి, సామలు ఉండేటివి. కొద్దిగా మనుషులు కూడా బాగా కష్టపడేవాళ్ళు. దానివల్ల మనకు బీపీ కానీ షుగర్ కానీ వచ్చేది చాలా తక్కువగా ఉండేది. ప్రతి ఒక్కరూ బాగా కష్టపడేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది, పొద్దున్నే లేస్తాను, పేడకాలు ఎత్తేసి కసువు నూకేసి నీళ్లు తీసుకొచ్చి పోయి కపిలు తోలి మళ్ళా సాయంత్రం వచ్చి ఆ పశువులకు దంట్లు పెట్టి రోజు మనుషులు బాగా కష్టపడే మనస్తత్వం ఉండేవాళ్ళు. దానికి తగ్గట్టు ఈ ఫుడ్ కూడా బాగా అందుబాటులో ఉండేది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత, ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత, అంతకుముందు కొంతమంది పెద్ద పెద్ద రెడ్డిల్లో మాత్రమే తెల్లన్నం ఉండేది. కరెక్ట్ తినడము, ఫుడ్ కూడా అన్ని సంపాదన తినడం. అంటే ఇప్పటికి ఇంకా కొత్త కాలం వచ్చేది, కొంతమంది ఇప్పుడు సంగటికి వచ్చేసారు చాలా మంది. ఆ సంగటి తింటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి. తర్వాత ఇట్లా మిల్క్ కానీ ఇటువంటి పల్లెటూరు మీకు దొరుకుతాయి కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి. తర్వాత చాలా మంది ఈ మటన్ చికెన్ చాలా ఎక్కువ తింటారు. చికెన్ కూడా పర్వాలేదు, కానీ మటన్ మాత్రం చాలా డేంజర్. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మటన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఏమన్నా నాన్ వెజ్ డిన్నర్ ఉందంటే పరిగెత్తారు. అది చాలా తప్పు, చాలా డేంజర్. అది నాలుగు సాయం చేస్తుంది కానీ లోపల డేంజర్ అది. కాబట్టి దానికంటే కాయగూరలు బాగా తినడము, ఆకుకూరలు బాగా తినడము, ఇవి ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, రసం, ఇవి చాలా మంచి ఆరోగ్యానికి. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న మటను చాలా చాలా తగ్గించండి. చేపలు బాగా తినచ్చు, ఇబ్బంది ఏముంది నాకు తెలిసి ఆహార అలవాట్లలో. బిడీలు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పట్టుకోలేరు అన్నారు. నిజాలు చెప్పండి, పోలీసులకు కూడా చెప్తే ఏమన్నారా? బిడీలు సిగరెట్లు వేసి పెడితే అంత మంచిది. చాలా మంది చెప్తా, అబ్బా నేను 4 బిడీలు ఎక్కడ తాగుతాను ఒక దినానికి గొప్పగా చెప్పుకుంటారు. చాలా ఇబ్బంది. బిడీలు కానీ సిగరెట్లు కానీ తాగేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కూడా పిలుస్తాము. ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్త వహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా పెరిగేదానికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎన్నికల ముందు మాట చెప్పాం, మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మందికి డౌట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అలాంటోడు 150 ఒకసారి, 250 ఒకసారి, 250 ఒకసారి, 250 ఒకసారి పెంచాడు కదా, వీళ్ళ చేత అవుతుందా? వీళ్ళు కూడా అట్లా పెంచుతారు అనుకున్నారు. కానీ అన్ని పక్కన పెట్టి 250 బదులు ఒకేసారి 1000 రూపాయలు ఇచ్చాం. అంటే అదేవిధంగా వికలాంగులు 3,000ది 6,000 చేశాం. ఇంకా పేదోళ్ళు ఉంటే, ఇంకా వికలాంగులు అయితే 10,000 ఇచ్చాం. చాలా చాలా బాగులకు 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. పొద్దు కురికే లోపల 1వ తేదీ ఉద్యోగస్తులు ఏ విధంగా టంచర్గా జీతం ఇస్తామో ఆ విధంగానే 65 లక్షల కుటుంబాలకు ఒకే రోజులో పంచుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లుంటో ఒక్కసారి ఆలోచన చేయండి. వాలంటీర్ లేకపోతే ఎట్లా పనిచేది? వీళ్ళ చేత అవుతుందా, ఆ చేత అవుతుందా అనే వాళ్ళు ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో పొద్దుగునికే లోపల 65 లక్షల రూపాయల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా చేయగలదు. దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. అంతేగాక మీరు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, చాలా మంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఓసీలకైతే 60, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తాం. అంటే ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం, ఎస్టీల ప్రభుత్వం అని చెప్పకనే చెప్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా అనుకుంటున్నారు,
అది సార్ మాకైతే చెప్పండి సారు, మా పరిస్థితి ఏమైంది, మీ దగ్గర కూడా వస్తాను తల్లి. ఎన్నికల్లో ప్రామిస్ చేశాం గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీగా ఇస్తామని. తొందరలోనే ఒక్క పైసా సాయి కొంచెం పక్కరా సాయి. ఆమకబండి